రెండవ తిమోతికి రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రాయబడిన 2వ తిమోతికి రాయబడిన పత్రికలో 2వ అధ్యాయము 11-12 వచనాలు ఎవరన్నా మైక్లో చదివి నాకు సహాయం చేయనా. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. చూడండి, నాతో కలిసి మీరందరూ కూడా ఈ మాట చెప్పండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలో ఆయన ఎరుగనను. చూసారా, ఇక్కడ మరి తిమోతితో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, ఈ మాట నమ్మదగినదంట. ఎందుకంటే ఏదైనా మన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి, మరి నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఈ మాట నమ్మదగినదని చెప్తూ ఏమనంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే అంట ఆయనతో కూడా బ్రతుకుదుము. అలాగే సహించిన వారమైతే ఆయనతో ఏలుదుము. ఆయన ఎరగమంటే మనలను ఎరగనను. చూడండి, ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పనై ఉన్నాడు. మొట్టమొదట మాట ఇక్కడ ఏం రాయబడిందంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతామంట. ఏంటన్నాడు? యేసు ప్రభుతో మనం కూడా ఏం చేయాలంట? చనిపోయిన వారమైతే. అంటే ప్రభుతో పాటుగా చనిపోవటం ఏంటండి అనుకోవచ్చు. కానీ ఈ లోకంలో దేవుని కొరకు మనము ఈ లోకంలో చనిపోవాల్సిన మనలో ఉన్న దురాశ, అలాగే ధనాపేక్ష, అలాగే ఈ లోకము, ఎన్నో పాపము, శరీరము, ఇవన్నీ కూడా మన మనుషులు నిలబడి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లోకములో మనములో ఉన్న ఆ ధనాశ కానీ ఆ దురాశ కానీ వీటన్నిటిలో కూడా మనం ఏమవ్వాలంటే చనిపోయిన వారుగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది అంటారు, అసలు నీ మొహంలో కోపం అన్నది రాదా, అసలు నీలో పౌరుషం అనేది లేదా అన్నట్టు మాట్లాడతారు. అంటే ఏంటి? ఇక నాలో కోపం చచ్చిపోయింది, ఇక నువ్వు విన్న తిట్టుకున్నా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఇలా అనుకుంటారు, ఈ చెవుంటాడేమో అనుకుంటారు. ఇక అంటే ఏంటంటే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఆశీర్వాదానికి వారసులాటే పిలవబడ్డారు. మీరెవరో ఆశీర్వాదానికి వారసులాటే పిలవబడ్డారు. మరి ఆశీర్వాదం పొందుకోవాలనుకో, మాటకు మాట అన్నాం అనుకో, ఆశీర్వాదం పొందుకుంటామా? అందుకన్నాడు, కీడుకు ప్రతి కీడైనను దోషణ ప్రతి దోషణ చేయక మీరు నా బ్లెస్ చేయండి, ఆయన ఆశీర్వదించండి. కాబట్టి ఈ లోకంలో నేను అనేది చచ్చిపోయింది. సామాన్యంగా మనిషిలో సామాన్యం ఏంటి తెలుసా? నేను ఏమనుంటారు? మేము, మా కులము, మా ఇంటి పేరటోళ్ళు. అంటే మనుషుల్లో కొన్నిసార్లు ఏంటంటే నేను 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 ఎంతసేపు నేను పైవాడుగా ఉండాలని. అంటే ఎప్పుడైతే ప్రభు నీలోకి వస్తాడో, ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఆహ్వానిస్తావో, ఇక నాలో జీవించవా నేను కాదు, నా యందు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మరి యేసు ప్రభు నీలో జీవించు అనుకోండి, నీ మొహం మీద ఉమ్మేస్తే గోపమే కొడతావా? ఏసే కొట్టాడా? ఆయన మొహం మీద పిడిగుద్దులు గుద్దితే ఆయన పిడిగుద్దులు గుద్దాడా? ఆయన కావాలని కూడా రకరకాలుగా ఆయన దోషం మాట్లాడుతూ ఉంటుంటే ఆయన బదులేమన్నా మాట్లాడా? ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఏంటి తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఎందుకంటే కొన్నిసార్లు ఎంతైనా సరే కుటుంబాల్లో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏదో ఒక విధంగా నా మాట ఎప్పటికైనా నెగ్గాలన్న మనసు లోపల ఉంటుంది. కానీ అంతరంగంలో జయం వచ్చినప్పుడు, ఎక్కడ రావాలి? అంతరంగంలో, నీ హృదయాంతరంగంలో జయం వచ్చినప్పుడు నీలో ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, నేను కాదు, నా యందు క్రీస్తున్నాడు, నాలో ప్రభువుని నేను చూపించాలి తప్ప నా యొక్క అహంకారాన్ని, నా గర్వాన్ని, నా స్వభావాన్ని చూపించడం కాదు. ఎందుకంటే ప్రభువుని ఎప్పుడైతే నీ వల్ల ఘనపరుస్తావో అప్పుడు మహిమ ఘనత దేవునికి చెందుతాయి.
అందుకని ఆయన అంటున్నాడు, ఏమన్నాడు, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట చెప్పాడు. కొలసీలు రాయబడిన పత్రిక దీని ఒకసారి 3వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ఒక మాట చక్కని మాట రాయబడింది. అక్కడ కొలసీలు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, కావున భూమి మీదున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన చాలు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, భూమి మీదున్న మీ అవయములను ఏంటంటే మొట్టమొదటిది దేని చంపేమన్నాడు అంటే, చూడండి, కొన్నిసార్లు మనసులో మన అవయవాలు ఏం చేస్తాయంటే మనకు వ్యతిరేకంగా ఉంటాయి. ఎప్పుడు కూడా నువ్వెంత ప్రార్థన చేసుకోవాలనుకున్నా నీ శరీరం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు నీ యొక్క శరీరమే నిన్ను తొందర చేస్తూ ఉంటుంది. అంటే నీలో ఉన్న ఎలాంటి వ్యక్తినైనా సరే కొన్నిసార్లు ఏం చేస్తంటే నీలో ఉన్న శరీరమే కొన్నిసార్లు ఏలుబడి చేస్తూ ఉంటుంది. అంటే దేవుని కొరకు బ్రతకాలని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని నువ్వు అనుకున్నా సరే నీ శరీరం దాన్ని సహకరించదు. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలో నేను కూడా ఉండాలి, నేను కూడా మోకరించాలి, నా ప్రభు సన్నిధిలో నేను కూడా గోజాడి, నేను కూడా గొప్ప కృపావరాలు పొందుకోవాలని మనసు అయితే అనిపిస్తుంది, కానీ నీ శరీరము సహకరించదు. అంటే విస్తారమైన పనులు మార్తవలే పెట్టుకోవటం వల్ల ఏమవుద్దంటే మనకు అనేక రకాలైన సందర్భాల్లో దేవుని సన్నిధిలో గడపడాన్ని శరీరం నిన్ను సహకరించదు. అంత మాత్రమే కాదు, నీ అవయవాలు కూడా కొన్నిసార్లు చచ్చిపోవాలి. ఏం చచ్చిపోవాలంట? నీ అవయవాలు కూడా దేవుని కొరకు. ఎందుకంటే కొంతమంది ప్రార్థనప్పుడు మాత్రం తలకే బాగానే ఊపుతారు, అసలు వాక్యం అంతా వాళ్ళే అన్నట్టుగా ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళాక పరిస్థితి మారిపోద్ది. అంటే నీ కళ్ళు నీ మాట వినవు, కార్తీక దీపం టైం కోసం ఎదురు చూస్తుంది. నీ చేతులు ఎప్పుడుగా రిమోట్ ఎక్కడుందో ఎత్తుక్కుంటూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు నీ అవయవాలే కొన్నిసార్లు నీ మాట వినవు, దాన్ని చంపాలా. నీ శరీరాన్ని కూడా చంపాలి. ఎలా చంపుతారు? ఆత్మచేత. ఎలాగంట? ఆత్మచేత అంట. శరీర క్రియలు ఏం చేయాలి? నువ్వు చంపాలి. అంటే దేవుని ఆత్మచేత నీలో ఉన్న శరీరము నీ మీద ఏలుబడి చేస్తున్నప్పుడు దాన్ని నువ్వేం చేయాలంటే మోకాళ్ళ కింద సాతాంగాన్ని శీఘ్రంగా చితక తొక్కాల. నిజమే. ఎందుకంటే అందరూ కలిసి మనం ప్రార్థన చేయాలా. అనేక మంది నశించిపోతున్నారు. నా గృహంలోనే కూడా ప్రార్థనకు రాని వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. నా కుటుంబంలోనే ఎన్నో అప్పులని కాడి కింద నలిగిపోతున్నాము. ఎన్నో సమస్యల్లో మేము ఉంటున్నాము. వీటి కోసం మేము కుటుంబంగా కలిసి ప్రార్థన చేయాలి నువ్వు అనుకున్నా సరే కుటుంబంలో ఒకరికి సహకారం లేకోకుండా ఎవడ పని ఆడితే ఎవడ లోకం వాడితే అన్నట్టుగా ఉండిపోతారు. నిజమే. మన శరీరంలో అవయవాలన్నీ కలిసినట్లుగా మన కుటుంబంలో అందరూ కూడా కలిసి మన ప్రార్థన చేసుకునేవారు ఉండాలి. ఎందుకంటే నిన్ను సహకరించుకోకుండా నీ యొక్క అవయవాలను కూడా వాడు ఏలుబడి చేస్తూ ఉంటాడు. చూసారా? ఇంకేమన్నాడు ఇక్కడ? జారత్వము, అపవిత్రతను, కామాత్ర, ఈ మూడు ఒకే టైపు. అలాగే దురాశను. అంటే ఈ లోకంలో ఇంకా మనిషికి తృప్తి చెందకోకుండా ఇంకా ఏదో, అంటే దురాశ అంటే డబ్బు విషయంలో కూడా దురాశ సంపాదించుకుంటారు. కొంతమంది బహుభార్యతత్వంలాగా సొలొమోను గారిలాగా తృప్తి చెందకోకుండా, చూసారా, మనుషులు ఆ కామాతృత అనేది కొంతమందిలో ఏలుబడి చేస్తుంది. దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఏంటిది? విగ్రహారాధన అయినా ధనాపేక్ష. అంటే ఈ ధనాపేక్ష అనేది మనిషిని ఏం చేస్తుంటే తిమోతితో చెప్పాడు జరా, తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయారు. ఇప్పుడు జరిగే గొడవలన్నీ ఎక్కడికండి చెప్పండి? జరిగే గొడవలన్నీ కూడా డబ్బు కోసమే, ధనాపేక్ష. నిజమే. ఇలా కొంతమంది ఈ డబ్బు ఆశతోటి రకరకాలైన తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి కూడా 10 లక్షలు ఇన్సూరెన్స్ చేశాడు భార్య పేరు మీద. ఎంత? 10 లక్షలు ఇన్సూరెన్స్ చేశాడు. ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత ఆ మనిషి కనుక ఒకవేళ చనిపోయింది అనుకో, వాళ్ళు ముందే చెప్తారు, పేరు చెప్పరు కానీ సమ్ ఎక్స్ కనుక చనిపోయింది అనుకోండి, ఏమవుతాయి? మీకు ఆ డబ్బులు మళ్ళా
వస్తాయని అంటారు. ఎవడైనా చచ్చిపోవాలని కడతారా చెప్పండి? 70-80 ఏళ్ళు వచ్చినా కానీ ఇన్సూరెన్స్ చేయమంటే ఆడు ఇన్సూరెన్స్ మేము చేయమని అంటాడు. ఎందుకు? రేపు మా పోతాడు, మా డబ్బులు మా కంపెనీ లాస్ అని చెప్పేసి ఆడి ఇన్సూరెన్స్ కూడా ముందుకు రాడాడు. కానీ వయసులో ఉన్న వాళ్ళకి కొంతమంది చేయాలంటే పాపం వాళ్ళు కూడా ఏమంటారు, చేయండి సార్ పర్వాలేదని చెప్పేసి 10 లక్షల ఇన్సూరెన్స్ అయినా వాళ్ళు చేయించుకుంటారు వయసులో ఉన్నవాళ్ళు. కానీ కొంతమందిలో ధనాపేక్ష ఏం చేస్తారు తెలుసా? భార్య పేరు మీద 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తే పాపం ఆమె ఎంతో సంతోషించి, ఏంటో మా ఆయనకి ఎంత పిచ్చి ప్రేమ నేనంటే అనుకుంది పాపం. సర్లే, మొత్తానికి కొంతకాలం బాగానే జరిగింది, బాగానే సంతోషంగా ఉన్నట్టుగా ఉంది. కానీ మనలో ఆడిలో ఒకలాంటి ధనాపేక్ష లోపలికి వస్తుంది. దీన్ని చంపేసేస్తే 10 లక్షలు నాకు వస్తాయి, ఈ 10 లక్షలతోటి మంచి ఇల్లు, శుభ్రంగా మంచి విలాసవంతమైన ఇల్లు నేను తీసుకుని, అవసరమైతే ఒక బండి బుల్లెట్ కొనుక్కొని, ఇక రకరకాల మనుషుల్లో ఎన్ని ఆశలు వచ్చేస్తుంది అనుకున్నారు. ఇక లాభం లేదని మొత్తానికి కొంతకాలం కట్టిన తర్వాత సరదాగా పద వెళ్దాము ఊరని చెప్పేసి అలా ప్రయాణం వెళ్తూ వెళ్తూ ఎవ్వరు లేని చోట ఆగితే పాపం ఆడవాళ్ళు ఏమనుకుంటారు, మా ఆయన కొంచెం ఏదో పాపం పని ఉందనుకుంటారు కదా. సరే, రోడ్డు మీద జనాలకు బాగోదని చెప్పి పాపం ఆ అమ్మాయి అడి తిరిగింది, ఈడేమో ఇడి తిరిగి ఉన్నాడు. సరే, మనవాడు అడి తిరుగున్నాడా? ఈ హెల్మెట్, గట్టి హెల్మెట్ తెచ్చుకున్నాడు. తెస్తా ఆడు తీసుకొచ్చి హెల్మెట్ పెట్టి దడ తల మీద బాధేశాడు. ఎప్పుడైతే కొట్టాడో ఆ దెబ్బకి ఆ ఊహించలేదు పాపం, కింద పడి కళ్ళు తిరిగి అసలు స్పృహలో తెలియదు. ఈడు చచ్చిపోయింది అనుకున్నాడు. ఈడు ప్లాన్ ఏం చేసి తెలుసా? నాకైతే బండి గుద్దేసింది మా ఇద్దరిని, మా ఆవిడేమో చచ్చిపోయింది, ఇక నాకు కూడా దెబ్బలు తగిలి అని చెప్పి ఈడు బండిని గిరగిరా కింద పడేసి దాన్ని గీసుకుని ఈడు ఒళ్ళంతా రోడ్డు కేసు గీసుకుని నానా యాక్షన్ చేసి 108కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. సరే, మొత్తానికి ఈడేదో పైపైన యాక్షన్ చేస్తానని చెప్పి ఈయన కూడా మొత్తానికి ఈయన ఎక్కించుకెళ్ళారు, ఆ అమ్మాయి కూడా ఎక్కించుకెళ్ళారు. హాస్పిటల్లోకి వెళ్ళాక కొంత తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తే చచ్చిపోలేదు, ఆ అమ్మాయికి ఇంక బతికే ఉంది. మొత్తానికి కొంతకాలానికి ఏం చేసిందంటే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయకుండా స్పృహలోకి వచ్చేసింది. స్పృహలోకి వచ్చిన తర్వాత మొత్తం మనవాడు అనుకున్నాడు బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడే ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. దేనికి? లెక్కలు చూసుకుంటామని వెళ్ళిపోయాడు మనవాడేక. ఎక్కడ చూస్తే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. మొత్తం లేచి కూర్చున్నది ఏమంటుందంటే, అమ్మాయి ఏంటి జరిగింది ఏంటంటే, ఏం చెప్పనయ్యా, మా ఆయన నన్ను హెల్మెట్ పెట్టి అమ్మ కొట్టేశాడు, నాకు కళ్ళు తిరిగిపోయి పడిపోయాను, మరి చూస్తేనే నేను ఇక్కడ ఉన్నాను అంటుందంట. మనవాడు అక్కడికి వెళ్ళాడు ఆఫీస్కి, మా ఆవిడ చచ్చిపోయింది, ఇన్సూరెన్స్ డబ్బులుంటే ఏమన్నా మొత్తానికి అప్లికేషన్ కూడా పెట్టేసాడు మనవాడిక. వాళ్ళు ఎంక్వైరీ చేయట వాళ్ళు వచ్చి లేచి కూర్చుందామా, ఏంటమ్మా కథ అంటే, నీ భార్య బతికుంది కదంటే కథ అంతా మొత్తం బయటకు వచ్చేసింది. అంటే చూడండి, అదేంటిది? ధనాపేక్ష. దాన్ని ఏమంటారు? ధనాపేక్ష. అంటే మనిషిలో ఇక భార్య అని లేదు, అరే నా కోసం పిల్లలకి అందరు నా కోసం పొద్దున్నే లేచి కాఫీ ఇస్తుంది, నా కోసం ఇడ్లీ అంటే ఇడ్లీ ఇస్తుంది, నాకు కావాలంటే ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ చేసి పెడుతుంది, నాకు పాపం ఎన్ని రాత్రులు వచ్చినా పాపం నా కోసం ఏదైనా మంచినీళ్ళు కాచి వేడి నీళ్ళు ఇచ్చి అన్నీ చేసి పెడుతున్న ఆలోచన ఏమైనా ఉందా? అంటే మనిషిలో ఏముందో తెలుసా? దురాశ, ధనాపేక్ష. చూడు, ఎందుకంటే నువ్వు ప్రభువు కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ కూడా చంపేసుకుంటావో, నిజంగా దేవుని కొరకు మనము ఎప్పుడైనా సరే ఆయన కోసం మనం చనిపోయిన వారం అయితే నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. ఎలా బ్రతుకుతాము అంటే, మనము యుగాలు బ్రతుకుతూ అనమాట. ఎంతకాలం అంటే మనం బ్రతికేది? చూడండి, దేవునితో కూడా మనము గనక ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా ఆయన కొరకు నిలబడతామో, దేవుడు మన కొరకు నిత్య జీవము, చూసారా, యుగాలు ఉండేది. ఎందుకంటే ఒక మనిషిలో చాలా కోపం అనేది చాలా బాగా పనిచేస్తుంది. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు ఇస్సాకును కూడా ఫిలిస్తీయులు బాగా వాళ్ళ ఇష్టానుసారంగా ఆయన అబ్రహాము దినాల్లో ఉన్న బావులను వాటిని మళ్ళా తవ్వినప్పుడు మంచి ఓట్ల గల బావులు వచ్చినాయి కదా. అలాంటి సందర్భంలో ఆ ఫిలిస్తీయులకి ఎలా ఉందంటే, మాకు నీళ్లు రావట్లేదు, వీడికైతే నీళ్ళు వస్తున్నాయి, మాకు పంటలు పండట్లేదు, వీడికైతే పంటలు నూరంతలుగా పండుతున్నాయి అని వాళ్ళలో ఏమైందంటే ఒకలాంటి వాళ్ళ మీద అసూయ, ఒకలాంటి వాళ్ళ మీద ద్వేషం అనేది వచ్చేసి వీడిని ఏమైనా సరే మన దగ్గర ఉంచుకోకుండా అసూయ చేత బావులన్నింటిని కూడా మళ్ళీ వాళ్ళు పూర్తి చేస్తూ ఉన్నారు. ఇస్సాకులో కొంచెమన్నా వాళ్ళ మీద ద్వేషం రావట్లేదు, ఇస్సాకులో కొంచెం కూడా ఆయన మీద కోపం అనేది వాళ్ళలోకి రావట్లేదు. అంటే ఆయనలో ఏమైపోయింది? కోపం అనేది
చచ్చిపోయింది. అసలుకి మనసులో కూడా ఏం వాళ్ళు పోటాడెట్టుకోవట్లా. కనీసం పని వాళ్ళతోన్నా పోటాడెట్టుకుంది, పోటాడదామని చూస్తుంటే ఈ పని వాళ్ళు కూడా అంతకన్నా మించిన వాళ్ళు అయిపోయారు. వీళ్ళు పోటాడతల్లా. ఫిలిష్యులు ఏం చేసినా మీరు కామ్గా ఉండండి, దేవుడు మనల్ని దీవించాలి తప్ప మనుషుల వల్ల కాదు అని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు అంతే. కాబట్టి దేవుడు దీవిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే. దేవుడు గనక నీకు ద్వారాలు తెరిస్తే అది ఎప్పుడు కూడా తెరవబడుతుంది, దాన్ని ఎవడు ముగిలేడుక. మరి అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఇస్సాకు ఎందుకు భయపడాలా? దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వించదలచినప్పుడు మనుషుల యొక్క మాటలకు ఎందుకు భయపడాలా? వాళ్ళు ఏమన్నా పుడుచుకొని ఏమన్నా చేయని, నా దేవుడు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు అన్న ఒక ధైర్యము, ఒక విశ్వాసం ఏం చేసిందంటే నిజంగా దేవుని కొరకు మండేలా చేసిందండి. చూడండి, ఎప్పుడైనా సరే కూడా ఇంకొక ఆయన కూడా అలాగే ఉన్నాడు. అంటే యోసేపు కూడా శరీరాన్ని జయించాడు. యోసేపు ఏం చేశాడు? శరీరాన్ని జయించాడు. ఎలా జయించాడు? ఎంత గొప్ప దుష్కార్యము చేసి నా దేవుని ఎదుట నేను ఎలాగో పాపము కట్టుకుంటాను, నన్ను దేవుడు చూస్తున్నాడు, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేయగలుగుతా నేను? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధుగా ఉండాలి. మరి దేవుని ఎదుట ఎవడు తప్పుకోగలడో పాపం చేసి? కాబట్టి దేవుని ఎదుట అతను ఎలా ఉన్నాడంటే నిర్దోషిగా నేను ఉండాలి. మనుషులు నా మీద నిందలేసినా, నా మీద ఇన్ని రకాలుగా మాట్లాడినా నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి నేను భయపడవసరం లేదు. చూడండి, యవ్వన కాలంలో తన శరీరాన్ని అంతగా స్వాధీనపరుచుకున్నాడంటే యోసేపు ఎంత ప్రార్థనతో నింపబడ్డాడో చూడండి. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని కొరకు మండుతున్నప్పుడు తనలో ఎప్పుడు కూడా నాలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడ నన్ను స్వాధీనపరచుకోండి, నాలో ఉన్న అవయవాలు, నాలో ఉన్న కోపము, నాలో ఉన్న ద్వేషము, నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న పగ ఏది కూడా ప్రభా నీకు వ్యతిరేకంగా ఉండకూడదు. వీడి లోపల వీడు చచ్చిపోవాలి ప్రభా, నాలోని ఉండే నీవే ఉండాలి అన్న మనసు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దేవుని కొరకు యుగ యుగాలు కూడా వారు జీవించేవారుగా ఉంటారు. నిజమేనండి, దేవుని కొరకు అలాంటి మనసు. ఇంకా కొలసీలు రాయబడిన పత్రికలు ఇంకొక మాట రాశాడు పౌలు గారు. చూద్దాం ఆ మాట కూడా. 3వ అధ్యాయము 8 నుంచి 10 చదువురాను. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూసారా? రక్షణ పొందిన వ్యక్తిలో ఏముండాలంట? ఇప్పుడైతే మీరు కోపము ఏముండకూడదు మనిషిలో. కొన్నిసార్లు పాతోడు బయటకు వచ్చాను, ఇది వరకు అయితేనా అంటే ఏంటి చెప్పండి? అంటే పాతోడు మళ్ళీ నేనేదో మారు మనసు పొందాను, నేను బాప్తీసం తీసుకున్నా కాబట్టి సరిపోయింది, కానీ అదే ఇది వరకు అయితేనా నిన్ను ఎక్కడ మొక్కలు చేయాలి అంటే ఏంటి చెప్పండి? పాతోడు మళ్ళీ నిన్ను కనపడుతున్నాడు. నీలో ఏముండకూడదంట? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. ఏంటంటే బూతులంట. అంటే సర్వసాధారణంగా నోట్లో కొంతమందికి ఏమొచ్చేస్తున్నాయి చెప్పండి? బూతులు అనేది. అంటే ఇంకా నీలో బూతులు అనేది రాకూడదు, దాన్ని కూడా చంపేయాల. అంటే పాత స్వభావం నీలో ఇంకా ఉంటుంది. ఎందుకంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల చెప్పండి వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము కొత్తవైన. మరి దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా, దేవుని ఆరాధించేవారుగా కోపము చచ్చిపోవాలి, ఆగ్రహం చచ్చిపోవాలి, దుష్టత్వం చచ్చిపోవాలి, బూతులు కూడా నీలోంచి ఏమైపోవాలా? వెళ్ళిపోవాలి. వాటిని ఏం చేయాలా? విసర్జించండి అన్నాడు. విసర్జన అంటే మీకు తెలుసు, నేను వేరేగా చెప్పను. విసర్జించడం అంటే మనకు తెలుసు. అంటే దాన్ని ఏం చేయాలి అంటే దాన్ని అంతగా అసహించుకోమని అర్థం. అక్కడ మీ నోట్లోంచి అలాంటివి రాకూడదు అంటున్నాడు అక్కడ. ఎందుకని? ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును
దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం మీరు ధరించుకున్నారు. అంటే ప్రభువు నీతో ఉన్నప్పుడు ఆ నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు, ఆ నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే నూతన హృదయం నూతన స్వభావం నీలో వచ్చిందో, నీలో ఇంకా ఆగ్రహము కానీ దూషణ మాటలు కానీ బూతులు కానీ నీలో మాలో ఉండకూడదు. ఇంకొక చోట రాయబడిన మాట 2వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుతున్నాను. 2వ అధ్యాయము కొలసీలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళలో దేవునికి ఇష్టలుగా జీవించాలని, దేవుని కొరకు బ్రతకాలని, మరి మందిరానికి వెళుతున్న మన జీవితాల్లో ఎలా ఉండాలన్నాడు? అన్నపాన విషయంలో అన్నాడు. ఏ విషయంలో? అన్నపాన విషయాల్లో. అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండో తెలుసా? దేవుని కొరకు నిలబడాల. మనకు బంధువులు కానీ స్నేహితులు కానీ తోటి రైతులు కానీ తోటి స్నేహితులు ఎవరైనా కొంతమంది మేము వాళ్ళ పోతును బలించుకుంటున్నాము, రండి 4 ఆటోలు పెట్టాము, ఆటోలో వెళ్దాము. ఆటోలో వెళ్ళినప్పుడు అక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా, దాన్ని వివరంగా చెప్పను నేను, దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము మగవాళ్ళకి చేసాము అన్నారంటే, మరి దానిలో ఇశ్రాయేలు ఎంతమంది నిలబడుతున్నారు? ఇక నీ పేర్లు అనకూడదు. ఇక ఇశ్రాయేలు ప్రజలు ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. నేను వెళ్ళను, నేను ఇశ్రాయేలును, నేను అలాంటి వాటిలో నేను పాలు పొందను అని నిలబడగలగాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అదవుతుందా? నేను వాటిలో పాలు పంపులు పొందను. ఎందుకంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, బయట వాళ్ళకి మనము తీర్పు తీర్చేయటానికి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు రాలేదా, వాళ్ళు భోజనం చేయట్లేదా, వాళ్ళు అక్కడికి వెళ్ళలేదా, వీళ్ళు అక్కడికి వెళ్ళలేదా, ఇన్ని రకాలుగా మాట్లాడుతారు తెలుసా? ఎందుకంటే అన్నపానాల విషయంలో కూడా మనం కొన్నిసార్లు మన జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో కూడా మనం కొన్ని తెలుసుకోవాలంటున్నాడు ఇక్కడ. ఇంకేమన్నాడు? పండుగ. ఏంటండి అది? పండుగ. ఏ పండగలో? ఇశ్రాయేలు పండగలు వేరే ఉన్నాయి, లోకస్తుల పండగలు వేరే ఉంటాయి. మరి లోకస్తుల పండగలో నువ్వు సందా వేయొచ్చా? ఇశ్రాయేలులో వేయండి. చెప్పండి, మీ మనసాక్షి మీరు ఆలోచించుకోండి. ఎవరైనా సరే ఒక ఇశ్రాయేలు ఇవ్వండి, నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండి దేవుడు నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడని ఒక మనసులో ఒక దేవుని గురించి ప్రేమ కలిగిన వ్యక్తివు, నువ్వు వాటి అవిశ్వాసులతో కూడిన పండగల్లో నువ్వు పాలు పంపులు పొందవచ్చా? అక్కడ కుర్చీ వేసుకుని మనం కూర్చోవచ్చా? చెప్పండి. ఎందుకంటే దేవుడు ఆకాశం నుండి అందరిని పరిశీలిస్తున్నాడు. అందుకని పండగ విషయాల్లో కూడా ఇంకన్నాడు, అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇవ్వకూడదు. అంటే యేసు ప్రభు కొరకు నువ్వు చనిపోయిన వ్యక్తివైతే, ఎందుకంటే నీలో ఉన్న వాడిక నిజంగా ఆయన ఈ లోకంలో ఉన్న వానికన్నా గొప్పవాడు. అలాంటి వాడు నీలో ఉండాలంటే నేను అనేది మొదట మనలో చచ్చిపోవాలంటున్నాడు ఇక్కడ. చూసారా? ఇంకొక చోట రాయబడిన మాట గలతీలు రాయబడిన పత్రిక చూడండి, 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనేమైపోయామో సిలువ వేయబడ్డాము. అంటే నా అతిశయం అంటూ ఉంటే దేవుని ఎందే తప్ప. నేను ఏదైనా గర్వించాలి, నాలో గొప్పదనం ఏదన్నా ఉంది అంటే అది ఎవరిది? అది నాదేం కాదు, కానీ అది దేవుని యొక్క కృప అంతే. నా అతిశయం అంతా కేవలం ఆయనే. నా కుటుంబాన్ని గురించి అయిన అతిశయం,
నా ఉద్యోగాన్ని గురించి అయిన అతిశయము, నా బిడ్డల విషయంలో నా అతిశయము కానీ, నాకున్న సంపదల విషయంలో, నాకున్న పొలాల విషయంలో కూడా నాకు ఏదైతే నేను కలిగి ఉన్నానో కేవలము నా అతిశయం అంటూ ఏదన్నా ఉంది అంటే అది కేవలము ఆయన మాత్రమే. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇక్కడ ప్రభు అని యేసుక్రీస్తు నందు తప్ప మరి దేని యందు అతిశయించి నాకు దూరం అవునుగాక, దాని వలన నాకు లోకమునకు నేను ఏమైపోయాను, సిలువ వేయబడి ఉన్నాము. అంటే ఇక నాలో లోకం అనేది లేదు. అర్థమైందా? మరి లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? నేత్రాశులు, శరీరాశులు, ఇంకేంటిది జీవపు డంబము. అంటే లోకంలో ఉన్నది అంతా నేత్రాశ. అంటే మనకు చూసిందల్లా కొనాలన్న మనసు. ఇక వాళ్ళకి ఏదైనా కొనుక్కున్నారంటే అది మనం కొనుక్కోవాలనే మనసు. డబ్బులు ఉండాలే కానీ, డబ్బులు లేకపోతే ఈఎంఐ ఉందిగా మనకి. సరే, మొత్తానికి ఏదైనా కానీ లోకంలో ఏదైనా నాకు కావాలనే మనసు, చూసిందల్లా కావాలనే మనసు. శరీరాశిలో ఒకటి, జీవపు డమ్ము అంటే నేను, అంటే ఇంకా మేమే పై ఎత్తులో ఉండాలి. అంటే మా ఇంటి పేరటోళ్ళే గొప్ప, మేమే గొప్ప, నా కొడుకులే గొప్ప, నా కూతుళ్ళే గొప్ప. అర్థమైందా? కానీ పౌలు గారు ఏమన్నాడు? నా అతిశయమో నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే. నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే. పౌలు గారు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఎందుకంటే దేవుని కొరకు ఎంత రోషం కలిగి బ్రతికాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు మండాలని. ఆయనకి నిజంగా ఎలాంటి వ్యక్తి అంటే పూర్వము హింసకుడు, దోషకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తి ఎక్కడైనా సరే దేవుని పరిచయం జరుగుతున్నా, ఎక్కడైనా ప్రార్థన జరుగుతున్నా అలాంటి వాళ్ళని ఏం చేసి తెలుసా? భయంకరంగా హింసించి వాళ్ళని బంధించి
వాళ్ళని కొరడాలతో కొడదాం కాదు, రోడ్డు మీద ఈడ్చికెళ్ళిపోయి వాళ్ళని చంపేసాడు. అలాంటి మనిషి అండి. నిజమే, బైబిల్లో కూడా మరి స్టెఫన్ అనే వ్యక్తిని కూడా చనిపోతున్న సమయంలో అతడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అక్కడ స్టెఫన్ చనిపోతున్న సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఆయన కళ్ళ ముందు జరిగిన సంఘటన. స్టెఫను ఎంతగా దేవుని ప్రేమించాడు. ఎందుకంటే స్టెఫను కూడా ఆ కాలంలో మరి శిష్యులు వాళ్ళు పరిచర్యలో భాగంగా వాళ్ళు కొంతమందిని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే ఆ కాలంలో అనేక మంది కూడా దేవుని పరిచర్యలో విస్తారమైన ప్రజలు వస్తున్నప్పుడు వాళ్ళ ప్రజలు అంటున్నారు, అయా మాకు వచ్చిన వాళ్ళకి ఆహారం వడ్డించండి అంటే వీళ్ళు అంటారు, పేతురు గారు, అయా మేము వాక్యము బోధించడం అని మీ అందరికి మేము ఆహారం పెట్టడానికి మేము వచ్చింది అని చెప్పి వాళ్ళలో కొంతమందిని ఏర్పరచుకున్నారు. దేని కొరకు? పరిచర్యలో సహకారులుగా దేవుని యొక్క పరిచర్యలో ఆసక్తి కలిగిన వారిని కొంతమందిని సిద్ధపరచుకున్న వారిలో స్టెఫన్ అనేవాడు ఒక్కడు. ఈ స్టెఫను ఏం చేశాడంటే వారితో ఉండటం వల్ల, ఎవరితో ఉండటం వల్ల? పేతురు, యోహాను, యాకోబు, దేవుని కొరకు మండుచున్న వారితో పాటుగా పరిచర్యలో ఉంటున్నప్పుడు స్టెఫన్లో కూడా ఏమొచ్చింది తెలుసా? ఆ మంట వచ్చేసిందండి. సామాన్యంగా మండేవాళ్ళతో ఉంటే ఏమవుతుంది? మండుతాం. బూతులాడేవాళ్ళతో ఉంటే బూతులు వస్తూ ఉంటాయి. అట్లాగే లోకంలో మాటలు చెప్పుకునే వాళ్ళు ఉంటే మనకు అలాంటి మాటలే వస్తాయి. ఎందుకంటే ఏ జాతి పక్షులంట ఆ గూటికే చేరతాయి అన్నట్టుగా ప్రార్థనలో మండే గుంపులోకి స్టెఫన్ ఎప్పుడైతే వచ్చాడో స్టెఫన్లో ఎలాంటి మంట ఉందో తెలుసా? దేవుని కొరకు మండాల, దేవుని కొరకు గొప్ప వాడబడాల, దేవుని యొక్క ఆత్మచేత నింపబట్ట మాత్రమే కాదు. కొన్నిసార్లు స్టెఫన్ మాట్లాడుతుంటే దేవుని ఆత్మ ఆయనలో సంధించినప్పుడు ఆయనతో వాదించలేక కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో స్టెఫన్ కూడా చంపటానికి వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ప్లాన్ చేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పి స్టెఫన్ చంపటానికి చూశారండి. అక్కడ చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58 నుంచి 60 దాకా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో 58 నుంచి చూద్దాం ఒకసారి. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతనికి సావుతో ఏం చేశాడు? సమ్మతించాడు. అంటే చూడండి, రాళ్లతో కొట్టి చంపుతున్న టైంలో కూడా అతను సావును సమ్మతించిన వాళ్ళు సౌలు అనే వ్యక్తి ఒకడు. ఏ పొరపాటు చేశాడని చూడండి, దేవునికి వ్యతిరేకంగా చూసారా, దేవుని ప్రజలుగా దేవుని కొరకు బ్రతకాలని ఆశతో ఉన్న స్టెఫన్ను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశము తట్టు చూస్తూ దేవుని మహిమను, దేవుని కుడి పార్శ్వమందు ప్రభును చూస్తున్న ఆ సమయంలో నిజంగా వాళ్ళు పెద్ద కేకలు వేసేసి వాళ్ళు పట్టణములో రాళ్ళు రవ్వి అతను ఏం చేశారంటే చంపేశారని వాక్యం. రాళ్లతో కొట్టి చంపడం అంటే మాటలని చెప్పండి. పూర్వము అలాంటి భయంకరమైన శిక్షలు ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళలో పొరపాటు చేసిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు సార్? రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు అండి. నిజమే, పాపంలో పట్టబడిన స్త్రీని ఎలాగైతే రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారో అలాగే అబద్ధ సాక్ష్యాలు కూడా చెప్పించి స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. ఎప్పుడైతే అన్ని దెబ్బలు తింటూ కూడా ఆయన ఒకటే చూస్తున్నాడు, ఆకాశం తెరవబట్టం, దేవుని సింహాసనం మీద కూర్చుంటాం, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఆయన భయంకరమైన రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ప్రభా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో మాట్లాడుతున్నాడు. ఏంటి ప్రేమ? ఏంటి ప్రేమ? ఎక్కడిది ఈ ప్రేమ? అన్యాయంగా విని రాళ్లతో కొట్టి చంపుతున్న ప్రజలందరూ తెలుసు. అక్కడ అతను ఏ నేరం చేయలేదు. దేవుని పరిచర్యలో ఉంటున్న వ్యక్తిని పట్టుకుని ఏ విధంగా అయినా సరే ఈ సువార్త అనేది వెళ్ళకూడదు, యేసు ప్రభు గురించి ఎంత మాత్రం మాట్లాడకూడదని పేతురు యోహానికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము కన్నవాటిని విన్నవాటి గురించి చెప్పకుండా ఉండలేము. ఏ మాట? మేము ప్రభు మాట వినాలా, మీ మాట వినాలా? మీరే చెప్పండి. చూడండి, వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు ఒక మండుచున్న జ్వాల వలె దేవుని సాక్షులుగా వాళ్ళు నిలబడుతున్న సమయంలో అనేక మంది ఈర్ష్య చేత వాళ్ళు ఏం చేశారంటే చంపాలని చూశారు. నిజమే, ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, దేవుని కొరకు గనక మేము చనిపోయిన వారమైతే యేసయ్యకో
యుగ యుగాలు మేము అక్కడ జీవిస్తాము. నిజమేనండి. దేవుని కొరకు వాళ్ళు తృణప్రాయంగా ఎంచుకున్నారండి వాళ్ళు. అందుకనే పౌలు గారు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు సేవలోకి వచ్చినాక, బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోతే మరీ మంచిది. ఎప్పుడైతే దేవుని కొరకు అలాగ నిలబడ్డాడో, ఎందుకంటే మనకు తెలుసు, ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. అక్కడ 7వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదవండి. దేవుని కొరకు ఎవరైతే మహాశ్రమలు అనుభవించారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో గొప్ప స్థానం ఉంటుందని చెప్తుంది వాక్యం. అక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి 17 చదువుతాను. అందుకు నేను, ఆ. అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. చూసారండి, ఎవరంటండి వీళ్ళు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎందుకంటే యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో మాట చెప్పారు చూసారా, 5వ అధ్యాయము 11, 12 ఏముంది? మీరు ఎవరు తీయవసలు చెప్పచ్చు. నా నిమిత్తము జనులు గనక మిమ్మల్ని నిందించినా హింసించినా మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరేం చేయమన్నాడు? ధన్యులు, సంతోషించండి, పరలోకమందు మీకు ఫలము అధికం. అంటే పరలోకంలో అధికం అవ్వాలంటే దేవుని కొరకు వీళ్ళు చనిపోటానికి సిద్ధపడిన మనసు కలిగిన వారు. అవునండి. ఏమండి చనిపోయిన వాళ్ళు అంటున్నారు, అసలు మేము టైంకి రాలేకపోతున్నాం కండి, మా సంగతి ఏంటండి అంటున్నారు కొంతమంది. చనిపోవడం సంగతి తర్వాత అసలు దేవుని మందిరానికి మేము టైంకి రాలేకపోతున్నాము, ఎక్కడ టైం అయిపోద్దు అని గబగబా పరిగెత్తుకుతున్నాము. చూడండి, మన దేవుని కొరకు ఏం చేయగలుగుతాం చెప్పండి? దేవుని ఎదుట మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం చెప్పండి రేపొద్దున? ఎందుకంటే వాని క్రియలు చొప్పున చెప్పండి, వానికి జీతం ఇవ్వటానికి యేసు ప్రభుకి ఏమన్నా లంచం ఇవ్వచ్చే అవకాశం ఉందంటారా? పోనీ చెప్పండి. మా తాత పాస్టర్ గారు అండి, మీకోసం అసలుకి చాలా ప్రేమ అండి, మా వంశమే అలాంటి ప్రార్థన వంశం అండి, కొంచెం ఆయన బట్టి ఏదైనా నాకు కూడా కొంచెం రికమెండ్ చేయండి అని చెప్పి ఏదన్నా కొంచెం మన అవకాశం ఏమైనా ఉంటుందా చెప్పండి? అవకాశం ఉండదా? వాని క్రియలు చొప్పున. ఒకటండి, నీ భార్య ఆత్మీయ జీవితం నీ భార్యదే, నీ భర్త ఆత్మీయ జీవితం నీ భర్తదే, నీ పిల్లల ఆత్మీయ జీవితం నీ పిల్లలదే. కాబట్టి ఎవరి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళే కాపాడుకోవాలి తప్ప, మా అమ్మ బహు ప్రార్థన పర్రాలు, మా నాన్న అసలు వాక్యం ప్రార్థన మొదలెట్టక ముందే వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు, ఇవన్నీ దేవుడి దగ్గర కుదరవండి. అదవుతుందా? ఎందుకంటే దేవుడు ఎలాంటి వారిని కోరుకున్నా అంటే దేవుని కొరకు చనిపోవటానికి కూడా సిద్ధపడే వారిని సిద్ధపరుస్తున్నాడు. దేవుని కొరకు నువ్వు చనిపోవాల్సినట్టు కూడా నువ్వు సిద్ధపడాలంతే. నువ్వు ఎప్పుడైతే అలాంటి మనసు కలిగి ఉంటావో దేవుని రాజ్యములో వారు నిజంగా నిత్యము వాళ్ళు ఉండే ఆ యుగయుగాలు ఉండే ఆ గొప్ప నెమ్మదిని వాళ్ళు పొందుకుంటారంట. ఎందుకంటే అనేక మంది కూడా మీరు హెబ్రీ పత్రికలో చూస్తే చర్మాలు కూడా ఒలిచేశారు, రంపాలతో కొలిచారు. ఎందుకు ఇన్ని శ్రమల వాళ్ళు అనుభవించారు? ఇన్ని అవమానాలు ఎందుకు అనుభవించారు? దేవుని కొరకు వాళ్ళు ఎందుకు అలాంటి రోషం కలిగి ఉన్నారు? నిజమేనండి. ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ణయించుకున్నాడు, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతేనే, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతేనే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో,
ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. దేవుని కొరకు శ్రమ అనిపించడానికి వాళ్ళు సంతోషం, వాళ్ళ ప్రాణాలు అర్పించారు. అవునండి, అందుకన్నాడు దేవుని కొరకు అంటే మనము చనిపోయిన వారమైతే మనం ఏం చేస్తామంట, బ్రతుకుతాము. రెండో మాట ఏమో తెలుసా, సహించిన వారమైతే ఏలుదురు. ఏంటంటే మీరు సహించిన వారైతే ఏలతారు. అంటే కొన్నిసార్లు నీ సహనాన్ని కోల్పోయేటట్టుగా కూడా నిన్ను నిందలు వస్తాయి నీ మీద, నిన్ను రకరకాలుగా. అంటే మనిషికి ఇక పరీక్ష అదే, ఇక ఉప్పు కారం తింటున్నామా లేదన్నట్టుగా కూడా మనకు ఆలోచన వచ్చేది. కొన్నిసార్లు అన్ని రకాలుగా మనుషులు నిన్ను శోధిస్తూ ఉంటారు. చేయని దానికి కూడా నీ మీద నిందలు వచ్చి పడతాయి. అనన మాట కూడా అన్నామని వస్తాయి కొన్నిసార్లు. చేయని దానికోసం కూడా కొన్నిసార్లు నువ్వు చేయవన్నట్టుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో రకాలైన నిందలు, అవమానాల నుంచి వచ్చిన వాళ్ళు బైబిల్లో చూస్తే మీరు చాలామంది ఉంటారు. నా జ్ఞాపకం వచ్చిన వాళ్ళు ఏంటో తెలుసా, దేవుని కొరకు సహించిన దానియేలు ఎవరో. ఎందుకంటే 3 సార్లు ప్రార్థన చేస్తుంటే, దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు, దినానికి 3 ప్రార్థన చేశాడు కదా. వాళ్ళ బాధ అంతా ఏంటంటే దేవుడు ఇతన్ని ఆశీర్వదిస్తున్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఎందుకంటే ప్రభువును ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుని ఘనపరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఘనపరుస్తున్నాడు. ఎవరికి తెలియని మర్మాలు, ఎవరికో రాజుగారికి వచ్చిన దర్శనాలు ఆయన మర్చిపోతే కూడా ఈయన అన్ని వివరంగా చెప్పేస్తున్నాడు ప్రార్థన చేసి. వాళ్ళ ఎంత ఈర్ష్య వచ్చిందంటే, ఒక నెల రోజుల వరకు రాజుగారు తప్ప ఏ మనవలు ఎవరికి చెప్పడానికి వీల్లేదని చెప్పేసి మాదీయుల యొక్క పారసీకుల యొక్క వాళ్ళ యొక్క శాసనాన్ని చేసి రాజుగారి యొక్క వేలు ముద్రను వేసేసి, ఉంగరం ముద్రను వేసి నెల రోజుల వరకు ఎవరు కూడా ఇంకెవరికి చెప్పుకోకూడదు. చెప్పుంటే బాధలో రాజుగారికి చెప్పాలి. మరి దానియేలు గురించి ఇలాంటి శాసనాన్ని వాళ్ళు తయారు చేశారు. మరి దానియేలు ప్రార్థన మానేడా చెప్పను, దానియేలు ప్రార్థన మానలేదే. అంటే దేవుని కొరకు ఆయన ఎప్పుడూ కూడా నన్ను లేవనెత్తినవాడు దేవుడండి, నన్ను బలపరిచినవాడు దేవుడండి. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం మనం చూడండి, ఇంతలో ఉండి అంతలో ఆవిరి వంటి వారు మీరు కారా అన్నాడు. మరి అలాంటి మనము క్షణభంగురమైన మన జీవితాల్లో దేని బట్టి మనం అతిశించాలి? దేవుని కొరకు వాళ్ళు ఒక నిర్ణయం తీస్తున్నారు. పౌలు గారిలో బ్రతికితే దేవుని కోసమే, చచ్చిపోయినా మరీ మంచిది అన్నాడు. సింహాల బోన్లే చేస్తామన్నాడు, మరీ మంచిది, ప్రశాంతంగా దేవుని దగ్గర మేము వెళ్ళిపోతాం అనుకున్నారు వాళ్ళు. ఎన్ని రకాల శాసనాలు వాళ్ళ మీద వేసినా వాళ్ళు మాత్రం ఎంత మాత్రం లొంగలేదండి. దేవుని కొరకు వాళ్ళు నిజంగా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దానియేలు జీవితం నిజంగా దేవుడు ఎంతగా అంటే, ఎవరైతే దానియేలు వ్యతిరేకంగా మాట్లాడి ఆయన సింహాల బోన్లను వేయటానికి ప్లాన్ చేశారో తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారు, సింహాలు ఏమాత్రం దానియేలుని ఏమీ చేయలేకపోయినప్పుడు ఎప్పుడైతే దానియేలు బయటకు వచ్చాడో ఆయన మీద నింద మోపిన వారందరిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వాళ్ళ గుహ అడుగుకు రాకముందే ఒక్కొక్కడు కాలు ఇచ్చుకుని చేయించుకుని సింహాలు లాక్కిలిపోయినట్టుగా చూశారు. చూడండి, ఎందుకంటే దేవుడు నిజంగా దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో, ఎవరైతే శోధించబడినా, ఎవరైతే సహిస్తారో దేవుడు నిజంగా వాళ్ళని అనేక మందిని ఏలేదట్టుగా దేవుడు చేస్తాడంటండి. నిజంగా సామాన్యంగా ఏ గవర్నమెంట్ అయినా మీరు చూసుకోండి, ఏ గవర్నమెంట్ పైన ఫైనాన్స్ మినిస్టర్ ఉండాలంటే వాళ్ళ ప్రభుత్వం వాడే ఉండాలి, స్పీకర్గా ఉండాలన్నా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఉండాలా, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలన్నా వాళ్ళ ప్రభుత్వం ఉండాల్సిందే, మున్సిపల్ ఏదైనా సరే ఏ శాఖకు సంబంధించిన వాళ్ళైనా బయట ఉన్న పార్టీ వాళ్ళకి అప్పచెప్పరు. ఏ పార్టీ గెలిస్తే చెప్పండి ఆ పార్టీ వాళ్ళకి ఇస్తారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు యొక్క జీవితంలో, దానియేలు జీవితంలో దర్యావేషు కాలంలో ఆయనే ప్రధానిగా ఉన్నాడు, కోరేషు కాలంలో ఆయనే ప్రధానిగా ఉన్నాడు, నెబుకద్నెజరు కాలంలో ఆయనే ప్రధానిగా ఉన్నాడు, బెల్షాజరు కాలంలో కూడా. ఇది ఎట్లా సాధ్యం అండి?
ఇది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ఏ రాజుగారు వచ్చినా, ఎవరు జయించినా సరే, ఏ ప్రాంతాన్ని ఒకరికొకరు దోసుకుని ఒకరొకరో ప్రాంతానికి వెళ్ళిపోయినా వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? దానియేలు గారు మాత్రం ఎప్పుడు నీ స్థానం మాత్రం నీదనయ్యా, నీతో పాటు ఇంకెవరున్నారో తెచ్చుకో, షడ్రకు మేషకు అబేద్నెగో ఇంకెవరున్నారో తెచ్చుకో. ఎందుకంటే మీతో ఉన్న దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు, మీరు మాతో ఉంటే మాకు కూడా ఆశీర్వాదము. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇలాంటి మర్మాలు తెలియజేస్తున్నప్పుడు మా దేశానికి ఎంత నిజంగా ఆశీర్వాదమో, మీలాంటి వాళ్ళు మా రాజ్యంలో ఉండాలయ్యా. కోరేషు కాలంలో ఆయనే ఉన్నాడు, అలాగే పారసీక దేశంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. నెబుకద్నెజరు, దర్యావేషు కాలంలో, బెల్షాజరు కాలంలో ఎవరు రాజుగా వచ్చినా ప్రధాని మాత్రం నువ్వే. చూడండి ఎలాంటి గొప్ప ఆశ్చర్యకరం. చూడండి, నువ్వు దేవుని కొరకు సహించావా, నువ్వు ఏలేవాడిగా ఉంటావు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని కొరకు నువ్వు నిలబడాలా. నిన్ను నిందలు వచ్చిన అవమానాలైనా, కోడిగుడ్డంట ఏదంటారు ఓర్చుకుంటే సరే, మీకు తెలుసు అవన్నీ. అలాగే కొన్నిసార్లు నీకు ఏదైనా నీకు ఒక వచ్చిందనంటే నింద వచ్చినప్పుడు మౌనం గుండు, తర్వాత దేవుడు దాన్ని చూపిస్తాడు. తర్వాత లొల్లొల్లొల్ల వాగేసామనుకో, ఇంకే ఉపయోగం ఏముంది? అందుకని మనం కొన్ని సహించాలి. ఏం చేయాలి? మనము సహించడం నేర్చుకోవాలా. దేవుని శబ్దం మనం పాదాలకు వెళ్ళినప్పుడు అండి ఇవన్నీ కూడా దేవుడు నేర్పిస్తాడు. నిజమే, దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే వెళతావో, దేవుని పాదాలకు వెళ్తావో, ఆయన ప్రేమ, ఆయన సంతోషము, ఆయన సమాధానము, ఆయన దీర్ఘశాంతము, ఆత్మఫలాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. నిజమే, ఎందుకంటే ఈ లోకంలో కొన్నిసార్లు మనకు అవి కనపడకపోవచ్చేమో, కానీ అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పాడు. 2 కొరింథీ పత్రికలో చూడండి, 4వ అధ్యాయము 16 నుంచి 18 దాకా. 2 కొరింథీ 4వ అధ్యాయము 16 నుంచి 18 దాకా చదవనాలి గబగబా. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి ఏంటండి? నిత్యములు. కళ్ళకి కనబడకపోవచ్చు, అదృశ్యమైనవి, అవి నిత్యము ఉండేవి. అందుకని విశ్వాసం అనేదంట నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిజమే, మనము అదృశ్యమైనవి కూడా నిత్యమని మనం విశ్వాసంతో ముందుకు వెళుతున్నాం. మనం నా కొరకు దేవుడు స్థలము సిద్ధపరుస్తున్నాడు, నా కొరకు దేవుని రాజ్యంలో దేవుడు ఒక స్థానం నాకు ఇస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నీ కంటికి ఇప్పుడు కనపడకపోవచ్చు. విశ్వాసం నువ్వు చేసే ప్రార్థన దేవుడు నీకు అది ఇవ్వబోతున్నాడు నమ్మితే నువ్వు అది పొందుకుంటావు. నిజమే, అందుకనే ఎన్నో రకాలుగా వస్తాయి శ్రమలో. అది ఆ మాట అంటారు, కాసే చెట్టుగా రాళ్ళు పడతాయి అంట. ఏ చెట్టుకంట? కాసే చెట్టుగా రాళ్ళు ఎక్కువ పడతాయి అంట. అంటే కొన్నిసార్లు ఇన్ని రకాలైన నిందలు దేవుని కొరకు నువ్వు వెళుతున్నప్పుడు రకరకాలైన నిందలు వస్తాయి. పౌలు గారు అందుకని అంటాడు, కొంచెం పైకి వెళితే 8వ వచనం చదువునాను ఒకసారి, 8 నుంచి 10 దాకా చదువు. ఎటు పోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, ధర్మపడుచున్నాను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. చూసారండి, ఎటు పోయినా సరే శ్రమలే మాకు. ఎక్కడికి వెళ్ళినా అసలు మీ దేవుడు ఏం చేశాడో ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు. అసలు ఏంటో మీ పాస్టర్ గారు చూసి వచ్చారా పరలోకం ఉందని మీకు చెప్తున్నాడు, తెగ చెప్తున్నాడు అంటారు. ఎటు పోయిన అవమానాలండి. ఒకటి, దేవుని కొరకు నిలబడాలనుకున్న వాడికే శ్రమలు వస్తాయి. అసలుకి ఎటు పడితే అటు గంతేసేవాడికి ఏ శ్రమ రాదు. నువ్వు లోకంలో అటు ఇటు గెలిచిపోయినాడు అసలు ఏ బాధ ఉండదు. శ్యామల పుట్ట కెలిగితేనేగా శ్యామ కుట్టేది. నా జోలుకు నువ్వు రావద్దు, నీ జోలుకు నేను రావద్దు అంటే ఇంకా ఆడితే మనకు బాధ ఏముంది? ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపో, వచ్చినాక మనతో చేసుకునే పార్టీలు మనం చేసుకుందామంటే ఇక నీతో బాధ ఏముంది? ఆడికి
వీడు మనవడే, వీడితో బాధ లేదు అసలుకే, వీడి జోడికి వెళ్ళొద్దు అని వాళ్ళే చెప్పేసుకుంటారు. ఎందుకంటే ఆడెప్పుడు కూడా నా ప్రాణమా ఆదివారం చికెన్ తిను, తినము, త్రాగుము, సుఖించు. నీలాంటి వాడితే ఇంకా ఆడికి బాధ ఏముండక, ఆడికి బాధల్లా ఎవడితో తెలుసు, ఆడిని ఎవడైతే బంధిస్తున్నాడో. అందుకని ఉపవాస ప్రార్థన రావటానికి ఇష్టపడదు. ఊరుగా రోజు వెళ్ళాలంట. ఎవడో పని పాటలేని కొంతమంది ఉంటారు, వాళ్ళని చూసి పుల్లిని చూసి నక్కువ తిట్టినాడు, నువ్వు వెళ్తావంటావేంటి అని రకరకాలుగా వాడు ఈయన ప్రార్థనకి వెళ్ళేవాడిని కూడా ఆపుతాడాడు. మరీ 2 గంటలు అంటే ఎట్ట కూర్చుంటావమ్మా? నీ ప్రార్థన చూసిపో, రేపు పొద్దున్న పనికి వెళ్ళాలి నువ్వు. వాళ్ళకి పని పాట, నువ్వు 3 పూట్ల పని చేసేదా, నువ్వు ఎన్ని పూట్ల? నువ్వు 3 పూట్ల పని చేసేదా. నువ్వు పని చేసిన టైంలో మరి ప్రార్థన అంటే ఎట్ట కుదురుద్ది మనకి? అరగంట ప్రార్థన చేసుకుని వెళ్ళిపో. చూసావా, ఆడు చక్కగా భలే నీకు మనసులో పెడతాడు, ఇన్ని రకాలైన ఆలోచన పెడతాడో. నీకు అసలు వచ్చిన రాకముందే సైడ్ వచ్చేస్తావు. నేను ఇంటికి వెళ్తున్నాను, అన్నింటికి మళ్ళీ వచ్చేయాలి నేను, నువ్వు కూడా వస్తావు నాతో పాటుగా. మళ్ళీ నా తోడు కుక్క ఉందమ్మా అక్కడ దారిలో. ఏంటన్నది? కుక్క ఉంది. కాబట్టి మనిద్దరం ఒక టైంకి వెళ్ళాలా, ఒక టైంకి మనం వచ్చేయాలా అంటే ముందే డిసైడ్ చేసేస్తాను. నీతో బాధ ఏముంది ఆడికి? మోకాళ్ళు వేసి శీఘ్రం కానీ చితక దొక్కేవాడంటే భయం వాడితోనే వాడికి పోరాటం. అవునండి. అందుకని పౌలు గారు ఇంకో మాట అన్నాడు, రోమిలు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 16 నుంచి 18 చదివిన ఒకసారి. రోమా 8వ అధ్యాయం 16 నుంచి 18. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమను అనుభవించాల. క్రీస్తుతోడి వారసులము. ఎవరో మనము క్రీస్తుతో కూడా అంటే సహించే వారమైతేనే మన వారసులం అవుతాం. దేవుని కొరకు ఎన్ని నిందలు వచ్చినా నువ్వు సహించగలిగితేనే నువ్వు ఒక వ్యక్తిగా రాబోయే కాలంలో ఏలుబడి చేసేవాడుగా ఉంటావు. నిజమే. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, నిజమే. ఒక రోజున పౌలు గారు, అయ్యా మేము సమస్య విడిచిపెట్టాం కదా, అసలు మాకేంటంట అన్నారా లేదు? అవునండి. ఇశ్రాయేలు 12 గోత్రాల మీద మీరు సింహాసనం వేసి ఉంటారన్నాడు. అవునండి. దేవుని కొరకు నువ్వే చిన్న త్యాగము చేసినా, దేవుని కొరకు నువ్వేది సహించినా, రాబో దినముల్లో దేవుడిచ్చే బహుమానము నువ్వు ఊహించలేవంతే. ఆయన చేసే నిజంగా నీ ఎడలో ఉన్న ప్రణాళిక నీకు అర్థం కావట్లే. ఆయనకి ఏదో చిన్న చిన్న వాటికి నువ్వు ఆశపడిపోయి దేవుని కొరకు చూసారా, దేవుని కొరకు సహించేవారు ఉంటే నువ్వు వేలతావన్నాడు. 3వది ఏమన్నాడు తెలుసా? మేము ఎరుగము అంటే ఆయన ఏమన్నాడు? నేను ఎరగనయ్యా అంటున్నాడు ఆయన. చూడండి, దేవుని కొరకు మనం ఎలా ఉండాలి తెలుసా? ఆయన తండ్రిగా మనం భావించాలి తప్ప మేము ఎరగము అంటే ఆయన కూడా ఏమంటాడు తెలుసా? ఎరగను అంటాడంట. నిజమే. ఎందుకంటే దేవుని కొరకు నిలబడేవారుగా మనం ఉండాలి. లూకా సువార్త 13వ అధ్యాయం చూడండి, 24-27. లూకా సువార్త 13వ అధ్యాయము 24-27. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక రోజు మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఇట్లాగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరు పోరాడండి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వల్ల కాదని చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమునందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. చూసారా? చూడండి, ఆయన అంట నీ సముఖం మేము తిని త్రాగుచున్నామే, నువ్వు మా వీధుల్లో బోధించేవే అని చెప్తే అంట. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని నేను ఎరుగనని మీతో చెప్పను, అక్రమ చేయి మీరందరూ నా యొద్ద నుండి ఏం చేయమన్నాడు? మీరు తొలగిపోండి. ప్రార్థనకు వచ్చినప్పుడల్లా నేను చెప్పాను, మారు మనసు పొందండి, ఆత్మ మూలముగాను నీటి మూలంగా జన్మించింది పరలోక రాజ్యం లేదురా బాబా అని ప్రతి సందర్భంలో చెప్తానున్నాం. ఎందుకంటే గొర్రెలు వేరైపోతాయి, మేకలు వేరైపోతాయి. నువ్వు ఎలాగో ఏ పక్కన నువ్వు ఉండాలో అది నిర్ణయించుకునేది భూమి మీదే.
ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని బెనిఫిట్స్ కోసం యేసు ప్రభు మేము ప్రార్థనకి వెళ్ళమండి అంటారు. ఉద్యోగాలు వచ్చినప్పుడు ప్రార్థన వాళ్ళకి ఉద్యోగాలు లేవంటే ఏం చేస్తారు? అసలుకి మేము ప్రార్థనకే వెళ్ళాం, మా ఇంట్లో చూసుకోండి వచ్చి. నిజమే. కొన్నిసార్లు దేవుని ఎరగనట్టుగానే మనం మాట్లాడతారంట. చూసారా, ఈ లోకంలో మనము దేవుని కొరకు ఎరగం అంటే దేవుడు ఆయన ఏమంటాడు తెలుసా? నేను మీరు వెళ్ళం, అక్రమం చేయవలరా? రోగం వచ్చినప్పుడేమో దేవుడా యేసయ్యా నీకోసం నేను జీవిస్తానయ్యా, నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నువ్వే నా తండ్రివయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ఈ ప్రార్థనలన్నీ కూడా విన్నాను, నేను బాగు చేశాను, టైం వచ్చేళ్ళకి ఏం చేశావు నువ్వు? లేదయ్యా. ఒక ఆయన అయితే ఏం చేసి తెలుసా? క్రైస్తవ పెళ్లి చేసుకుంటే వీడు ఉద్యోగం పొద్దామని పెళ్లి పూటలన్నీ కలిసేసాడు ఒక ఆయన. క్రైస్తవ పెళ్లి చేసుకుంటే ఎవరు అన్నారంట? వీడు ఉద్యోగం పొద్ది కాబట్టి నువ్వు హిందూగానే ఉండాలి కాబట్టి క్రైస్తవ వివాహం చేసుకుంటే రేపు ఉద్యోగం పొద్దని చెప్పేసి చూసుకుంటా కూడా ఒక ఫోటో లేదు, మొత్తం పెళ్లి కట్టేసి. మరి ఎవరు చెప్పారో సలహాలుగా? చూడండి, ఈ రోజున మనుషులు దేవుని గనక నువ్వు ఎరగనంటే నేను అవి కూడా ఎరగనంటాడు. అక్రమం చేయవాలరా మీరెవరో నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. నిజమే. ఎందుకంటే దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతోమంది మన ముందు ఉన్నారండి. దేవుని కొరకు సహించిన వారు ఎంతోమంది ఉన్నారండి. ఈ రోజున దేవుని ఎరగనంటే రేపు ఆయన ముందు నిలబడినప్పుడు చెడ్డదాసుడా వెళ్ళిపో అంటాడు దేవుడి నుంచి. మన బలా నమ్మకమైన దాసులుగా ఉండాలా, చెడ్డదాసులుగా ఉండాలా? నిర్ణయము ఈ భూమి మీద ఉన్నప్పుడే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వే నిర్ణయం తీసుకుంటావో అది నిర్ణయం నీదే. దేవుని కొరకు సహిస్తావా? నువ్వు ఏళ్తావు. దేవుని కొరకు అవసరమైతే చచ్చిపోతావా? యుగ యుగలు బ్రతుకుతావు. ఆయన నేను ఎరగను, ఆయనతో నాకు పని లేదనుకున్నావా? రేపొద్దున నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు. నిర్ణయం నీదే. లేచి నిలబడదాం, ప్రభుని అడుగుదాం. ప్రభా నీ కొరకు నేను ప్రాణం ఇస్తాన్న పేతురు గారు కూడా ఆయన ఎవరో ఎరగనన్నాడు. ప్రభా నీ కొరకు చనిపోవాల్సిన వస్తే ప్రభా నేను చనిపోతానే పేతురు మాట్లాడాడు. కానీ ప్రభా అయా 3 సార్లు అబద్ధం ఆడాడు ప్రభా. అయినా నువ్వు ప్రేమ కలిగిన దేవుడు ప్రభా. నిజమే ప్రభా తండ్రి నాయన, నీ ప్రేమ మేము వివరించలేమయ్యా. నువ్వు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ప్రభా. శత్రువులు సహితము కూడా ప్రేమించే ప్రేమ నీది ప్రభా. నాయన ఏమిచ్చి రుణము తీర్చుకుంటాను ప్రభా తండ్రి నాయన. పరిశుద్ధురా నీ ప్రేమకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా, మా ముందు ఎంతోమంది గొప్ప ప్రవక్తలు ప్రభా ఎన్ని శ్రమలు అనుభవించారయ్యా, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారు, ఎన్ని అవమానాలు పరచబడ్డారు ప్రభా. అయా చిరఛేదన చేయబడ్డారు, చర్మాలు ఒలిపించుకున్నారయ్యా. అయా ఎన్ని రకాలుగా ప్రభా తండ్రి నాయన. అయా నిజమే ప్రభా, అవన్నీ కూడా వాళ్ళ ఆనందముతో వాడు జరిగించారయ్యా. ఎందుకంటే అయా నీవు మాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావని వాళ్ళకి అర్థమైపోయింది ప్రభా నాయన. నీ కృపలో వారిని భద్రపరిచావయ్యా, వారి విశ్వాసాన్ని కాపాడే ప్రభా తండ్రి. తుదమట్టుకు వారు నీకు నిలబడి ప్రభా మహాశ్రమలో వచ్చిన వారికి ప్రభా తండ్రి నాయన. అయా గొర్రె పిల్ల నాయన వెలుగులో వారిని భద్రపరుచున్నందుకు వందనాలు ప్రభా. నాయన నీ కొరకు నిలబడేవారుగా మాకు కావాలయ్యా. అవసరమైతే నీ కొరకు చనిపోయే మెట్టులో ఉండాలి ప్రభా. అయా నీ కొరకు చనిపోయే వారమైతే ప్రభా అయా యుగ యుగాలు బ్రతుకుతామని, నీ కొరకు సహించిన వారమైతే ఏలుతామని, నిన్ను ఎరగమంటే ఆయన కూడా ఎరగనంటాడు నాతో మాట్లాడే ప్రభా. అయా నీ కొరకు మేము ప్రభా నిలబడే ధైర్యం మాకు దయచేయండి, సహించే విశ్వాసం దయచేయండి. అవసరమైతే ప్రాణత్యాగము చేయటానికి కూడా సిద్ధపడిన వారు ప్రభా. అయా నాయన నీ కొరకు పౌలు గారి వలె నిర్ణయం తీసుకునేవారు సంఘంలో లేవనెత్తబడాలి ప్రభా. ఎందుకంటే ప్రభా అయా ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావాలి ప్రభా. ఎందుకంటే దేవుడు మాకు పెరిగి తన ఆత్మ ఇవ్వలేదు ప్రభా. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహాత్మ ఇచ్చిన పెరిగి తన ఆత్మ ఇవ్వలేదు ప్రభా. నీ కొరకు నిలబడే విశ్వాసము ధైర్యం మాలో ప్రతి ఒక్కరు దయచే ప్రభా. నీ వాక్యం మాలో ముద్రపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.